కళ్ళని చూస్తే కైటులాగా ఎగిరెను మనసే అయ్య బాబు ఇంతందంగా ఎట్టా పుట్టావే చేతి గాజులు సబ్బడి చేపలాగా తుళ్ళెను వయసే తస్సదియా గుండెల్లో రామంటే పెట్టావే అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక ఓ కలర్ సోడ కొడుకు నీతో కలర్ ఫోటో దిగుతా అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక ఓ కలర్ సోడ కొడుకు నీతో కలర్ ఫోటో దిగుతా. హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు పటాస్ ఫుల్ టు మరి వచ్చేస్తున్నారు మన ముగ్గురు కమిడియన్స్ బక్రా రాజ్ ఫిడేల్ ఫనీ అండ్ ముక్కు అవినాష్. అయ్యో అరే మా ముగ్గురు కమిడియన్స్ కూడా వచ్చేసారు కాబట్టి లెట్స్ స్టార్ట్ పంచ్ పటాకా. ద ఫస్ట్ టాపిక్ ఇస్ న్యూస్ పేపర్ రాగానే మనం చేసే ఫస్ట్ పని ఏంటి? నేనైతే ఒంగి తీసుకుంటా. నేనైతే సినిమా పేపర్ వెతుకుతాను. మీరేం చేస్తారు? డిస్కౌంట్ ఆఫర్స్ చూస్తాం. దేంట్లో డిస్కౌంట్? డ్రెస్సెస్ ఏ షాపింగ్ మాల్ లో ఎంత డిస్కౌంట్ ఇస్తున్నారు చూసి అవన్నీ రాసుకొని పేపర్ లో కట్టింగ్స్ అంతా తీసుకొని ఏమంటే ఇదిగోండి ఏ పేపర్ లో ఇలియానా ఉంది. నెక్స్ట్ హీరో హీరోయిన్ మధ్య లవ్ గాసిప్స్. ఏ హీరోయిన్ ఏ హీరోయిన్ లవ్ చేస్తుంది. ఇప్పుడు నాది శ్రీముఖి మధ్యలో గాసిప్ ఏమొచ్చింది లేటెస్ట్ గా? ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అని. నెక్స్ట్ ఇది నెల రోజులు వచ్చిన పేపర్ ని తూకం పెట్టి బీర్ బాటిల్ కొనుక్కుంటా. నెల రోజు వచ్చే పేపర్లు అన్ని జమ చేసి అమ్మ ఒక Beer beer bottle. bottle కి అరే వచ్చేస్తుందని. కొంచెం లెక్కలు నీకు వీకెండ్ ప్రూవ్ చేస్తా నేను. నెలలో పేపర్ ఎన్ని కిలోలు ఉంటాయి చెప్పురా. మినిమం ఒక 10-15 kgs అవుతుందిరా. కేజీకి బయట ఎంత ఇస్తున్నారు? ఎంత ₹2 ఇస్తున్నారు. ₹2 ఇస్తున్నారు. ఆ, వాడు వాళ్ళ అపార్ట్మెంట్ మొత్తాన్ని చెప్తున్నాడు. నెక్స్ట్ వాటర్ అయిపోయినప్పుడు పేపర్ తో దుడుచుకోవడం. ఇప్పుడు వెళ్ళేటప్పుడు పేపర్ తీసుకెళ్ళవు, వాటర్ అయిపోయిందని ఎవడరా ఇస్తాడు పేపర్? అప్పుడు న్యూస్ పేపర్ వచ్చి ఓకే నెక్స్ట్ పేపర్ దాచిపెట్టుకొని నైట్ లొంగిగా యూజ్ చేస్తాం. లుంగి సరే, అదే లుంగి వేసుకున్నాడు అర్జెంట్ చుచ్చు వచ్చింది అనుకో, మెల్ల కిందకి ఫోల్డ్ చేసుకుంటా పైకి వస్తాడు. పొట్లాలు కట్టుకోవడానికి. వావ్. పొట్లాలు కట్టుకుంటా. కిరాణా షాపా మీది? అదే అవునా? పొట్లం కట్టడం వచ్చా నీకు? నాకు రాదు. నేర్చుకుంటాం, ఫ్యూచర్ నేర్చుకుంటాం. ఇంజనీరింగ్ అయిపోయి మొత్తం అదే పని. నెక్స్ట్ డాక్టర్ సమరం స్టోరీస్ చదువుతాను. నెక్స్ట్ టాపిక్. కాలేజ్ కి ఎలాంటి సందర్భాల్లో వెళ్ళాలి అని అనిపిస్తుంది? నాకైతే హాలిడే ఉన్న రోజే కాలేజ్కి వెళ్ళాలనిపిస్తుంది. ఎందుకు? ఎట్లా ఉండదు కాబట్టి మళ్ళీ తిరిగి రావచ్చు. అరే ఫ్రెషర్స్ పార్టీకి వెళ్తాం కాలేజ్ కి. ఫ్రెషర్స్ పార్టీ ఉన్నప్పుడు కాలేజ్ ఖచ్చితంగా వెళ్ళాలి. అప్పుడు ఏ జ్వరం ఏ పొట్ట నొప్పి రాదు. నెక్స్ట్ కత్తి లాంటి మేడం వచ్చినప్పుడు. మీ కాలేజ్ ఉన్నారా కత్తి లాంటి మేడమ్స్? ఒక్క మేడం పేరు చెప్పు. సరిత. సరిత మేడం మీరంట కత్తంట వెళ్ళాక మొత్తం. నెక్స్ట్ క్లాస్ లో లవర్ ఉన్నప్పుడు. లేరు. నెక్స్ట్ కాలేజీలోకి శ్రీముఖి లాంటి అందమైన అమ్మాయి ఆయాగా వస్తే నేను అందుకే కాలేజ్ చదవడం మానేశాను రా. నేను తీసుకోలేదాడ, మానేదే కాదాడ, పంపించేసి నేను టీసీ ఇచ్చి.
నెక్స్ట్ మనం కొత్త డ్రెస్ వేసుకొని స్పెషల్ గా రెడీ అయి వెళ్ళినప్పుడు వెళ్ళాలనిపిస్తుంది. కొత్త డ్రెస్ వేసుకున్నందుకు కాలేజ్కి వెళ్ళాలా? అదే రోజు లెక్చరర్ వచ్చి ఏంటి ఏం పని నీకు ఇక్కడ పెట్టినాడు అని అంటాడు. ఇస్త్రీ చేసుకున్నాం సార్, కొత్త బట్టలు వేసుకున్నాం, అందుకే వచ్చినాం. నెక్స్ట్ టూర్స్ కి ప్లాన్ చేసినప్పుడు, కాలేజ్ లో ఫెస్ట్లు టూర్స్ ఉన్నప్పుడు వెళ్తారా బస్సు నిండా అమ్మాయిలు అబ్బాయిలు, అప్పుడు మాత్రం కాలేజ్ లో నేను బస్సుకి కాదు కాలేజ్కి ఎప్పుడు వెళ్ళాలనిపిస్తుంది అన్న. ఓకే, వెరీ గుడ్ ఆన్సర్ అమ్మా, సూపర్. నెక్స్ట్ బర్త్డేస్ ఉన్నప్పుడు వెళ్ళాలనిపిస్తుంది. ఎవరి birthdays? నా బర్త్డే అయినా ఫ్రెండ్ బర్త్డే అయినా. కాలేజ్ కి అయితే బర్త్డే అయితే గిఫ్ట్లు వస్తాయని, మీ ఫ్రెండ్ బర్త్డే అయితే పార్టీ వస్తుంది క్యాంటీన్ లో, అప్పుడు గిఫ్ట్ తీసుకెళ్ళవు కదా నువ్వు. నెక్స్ట్ కాలేజ్ లో వైఫై ఉన్నప్పుడు. కాలేజీలో వైఫై ఉంటే రెగ్యులర్ గా వెళ్ళాలనిపిస్తుంది. సూపర్ ఆన్సర్, వెరీ గుడ్. నెక్స్ట్ కాలేజ్ లో పటాస్ సెలక్షన్స్ జరుగుతున్నాయి అన్నప్పుడు. ఈ ముక్కుడు కామెడీతో పాటు మంచి మెసేజ్ కూడా ఇస్తాను అంటూ మన ముందుకు వచ్చేస్తున్నాడు. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ ముక్కు అవినాష్. కళ్ళు కోసం వచ్చినోడు మొత్త దాచి పెట్టుకోడు, కళ్ళ ముందు అందముంట తస్సదియ్య తప్పుకోడు, సంబరాలు చేసుకోర సోగాడు చిన్ని నాయనా. నిజంగా బయట చాలా సమ్మరు, చాలా మొత్తం పులిసి కారిపోతుంది నాకు తెలుసా. వాటర్ ఉన్నప్పుడు, చాలా హెవీ వాటర్ ఉన్నప్పుడు, అదే వర్షాకాలం కానీ నార్మల్ చలికాలం కానీ వాటర్ ఇలా యూజ్ చేస్తారు. ఇప్పుడు మన ఫనీ అన్న అట్లాంటి ఏం చేస్తారంటే, స్నానం చేయాలి ఇంట్లో, బాత్రూమ్కి వెళ్తాడు, బకెట్ పెడతాడు, నల్ల కింద ట్యాప్ ఓపెన్ చేసి వెళ్ళిపోయి ఫోన్ చేసి క్యాండీ క్రష్ చాటింగ్ చేస్తాడు, ఏదో క్యాండీ క్రష్ చాటింగ్ ఏదో ఆడుతున్న కూడా చాటింగ్ చేస్తాడు క్యాండీ క్రష్. ఎవరితో చాటింగ్ ఆయననే చేసుకుంటారు, ఏదో ఒకటి ఆయన మెసేజ్ ఆయన పంపించుకుంటారు. 2 ఫోన్లు గుడ్ మార్నింగ్ రా. అలా బకెట్ ఆన్ ట్యాప్ ఆన్ చేసి బకెట్ మొత్తం నిండిపోతుంది, వాటర్ మొత్తం పోతున్నాయి, మొత్తం వాటర్ పోతున్నాయి. ఎట్లా ఇలా వాటర్ ని వేస్ట్ చేస్తుంటారు. అదే ఫనీ అన్న వాటర్ లేనప్పుడు సమ్మర్ లో ఇలా మార్నింగ్ లేచి బకెట్ పట్టుకొని, బకెట్ తో పాటు ఫోన్, చైరు, న్యూస్ పేపర్ తీసుకెళ్లి బాత్రూమ్ కూడా చైర్ వేసుకొని కూర్చొని ట్యాప్ ఆన్ చేస్తాడు. అప్పుడు ట్యాప్ లెక్కడి తుచ్చుకు 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 తుచ్చుకు, ఎప్పుడు నిండాలి, ఎప్పుడు స్నానం చేయాలి, ఎప్పుడు ఇలా వాటర్ లేనప్పుడు, వాటర్ ఉన్నప్పుడు ఇలా యూజ్ చేస్తుంటారు ఫనీ అన్న. వాటర్ ఉన్నప్పుడు రెస్టారెంట్కి వెళ్ళామండి, రెస్టారెంట్కి వెళ్ళి హ్యాండ్ వాష్ ఉంటుంది, హ్యాండ్ వాష్ దగ్గరికి వెళ్ళి ఏ చెప్పు మటన్ చికెన్ నీకే ఫ్రాన్స్ ఉందమ్మా, ముఖం కడుక్కుంటాడు, హెడ్ వాష్ చేసుకుంటాడు, ఇంకా షాంపూ సబ్బు తెచ్చుకోవాలి, కానీ స్నానం కూడా అక్కడ ఇస్తాడు. ఫ్యూచర్ లో వాటర్ లేవు, రెస్టారెంట్స్కి ఎలా వెళ్తారంటే, ఇప్పుడు బాహుబలి టికెట్స్ కోసం లైన్ కడతాం, లైన్ ఫామ్ చేస్తాం కదా, రెస్టారెంట్ ముందు లైన్ కట్టేస్తాం ఇలా మొత్తం బకెట్లు పట్టుకొని. ఒక్కొక్కరు వెళ్ళారు, ఎందుకంటే ఆ బకెట్ తీసుకొని వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళి ఆ బకెట్ కింద పెట్టి ఓపెన్ చేసి చేయి కట్టుకొని అదే బకెట్ తీసుకుంటాం. మళ్ళీ వాటర్ అసలు లేవు, వాటర్ కావాలి, ఏం చేస్తావు? వాటర్ లేవు, అస్సలు లేవు, వాటర్ కావాలి, చాలా టైట్ గా ఉంది, చాలా టైట్. పటాసులో సుధాకర్ స్టాండప్ కామెడీ చూసావు అనుకో, ఇటో బకెట్ ఇటో బకెట్, అమ్మా టుచుకు అమ్మా టుచుకు దండం పెడతానే అమ్మా కామెడీ చేయరా. అమ్మ 2 పూటలకు వస్తాయి బకెట్. సుధాకర్ రేపు రావాలి ప్లీజ్. ఇలా వెళ్ళిపోతుంది. వాటర్ లేవు, ఫ్రెష్ ఎట్లా అవుతావు? అసలు వాటర్ లేవండి, మనం చేయి బకెట్ లో ఏదైనా గ్లాస్ లో చేయబడితే ఈ ఫింగర్స్ మాత్రం వంటుకుంటున్నాయి. అలాంటప్పుడు శ్రీముఖి ఫేస్ వాష్ చేసుకోవడానికి వాష్రూమ్ వెళ్ళింది, శ్రీముఖి వాష్రూమ్కి వెళ్ళింది, గ్లాస్ తో కొన్ని వాటర్ అంతే, ఈ ఫింగర్స్ మాత్రం అంటాయి. అడిగి వెళ్ళి వాటర్ లేవు, స్నానం చేయాలి, చెమట కంపొస్తుంది, వెళ్ళింది, గ్లాస్ లో చేయబెట్టింది, చేయబెట్టి హెడ్ వాష్ చేయాలి, అంతేనా? అంతే. నీళ్ళు వాడా, నీళ్ళు కుసుక్కు నా చేయ కింద పడిపోయింది అనుకో, ఇంకా దొరకలేదు, జుట్టు పెట్టి వాటర్
ప్రాబ్లం ఉన్నప్పుడు అబ్బాయిలు స్నానం చేసినప్పుడు ఏం చేస్తారంటే పెద్ద టబ్బు కొనుక్కుంటారండి. పెద్ద టబ్బు కొనుక్కొని ఈ టబ్బు నిల్చుంటారు, బకెట్ ఉంటాయి కదా నెత్తిని పోసుకొని సబ్బు పెట్టుకుంటారు, మళ్ళీ తీసుకొని నీళ్ళు పోస్తారు. ఇవన్నీ కింద బకెట్ ఆ టబ్బులోకి వెళ్తాయి. మళ్ళీ ఇంకోటి మొత్తం రాకని మొత్తం అవైలబుల్ ఉంటాయి. ఇది తీసుకెళ్లి పక్కన పెట్టి ఒక మూత పెట్టుకుంటాడు. మళ్ళీ మధ్యాహ్నం మరి రేపు పొద్దున 20 నీళ్ళు స్నానం చేయాలి. ఇంకా వాటర్ ని సేవ్ చేయాలంటే మనం రైస్ వండుకుంటున్నప్పుడు దక్కన్ కి ఆవిరి వస్తుంది తెలుసా? మూత ఆ మూతకి ఆవిరి వస్తుంది. అలా రోజు 4-5 సార్లు రైస్ పెట్టుకున్నాం అనుకోండి, ఆ ఆవిరిని మొత్తం తీసుకెళ్లి డక్కన్కి ఆ మూతకి మొత్తం తీసుకొని గ్లాస్ లో పోసుకోవాలి. గ్లాస్ లో పోసుకొని మాకైనా అవసరం పడుతుంది, తాగడానికైనా లేకుంటే కడుక్కోవడానికైనా అవసరం పడుతుంది. జిమ్కి వెళ్ళినప్పుడు మన చుట్టూ ఏమైనా ఈ పక్క బకెట్ ఈ పక్క బకెట్ పెడనుకో ఎక్కడికి పడాల్సిన అక్కడ కిందకి పడతాయి. పడిపోయిన తర్వాత దాన్ని మంచిగా, ఎందుకంటే సాల్ట్ వాటర్ అంటది, అవి సాల్ట్ వాటర్ ఎప్పుడు యూజ్ చేసుకోవాలి. మనకు కడుపు నొప్పి వస్తుంది కదా, కడుపు నొప్పి వచ్చినప్పుడు సాల్ట్ వాటర్ తాగితే హెల్త్ వాటర్ ని మాత్రం ప్లీజ్ దయచేసి అందరు సేవ్ చేయండి డ్యూరింగ్ సమ్మర్స్. మరి మా ముక్కు అవినాష్ కి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? అన్న అమ్మాయిలు ఎక్సర్సైజ్ ఎలా చేస్తారో చెప్పాను. అమ్మాయిలు ఎక్సర్సైజ్ ఎలా చేస్తారు? అమ్మాయిలు జిమ్ కి వెళ్తే జిమ్ లో ఎక్సర్సైజ్ చేస్తున్నారు. ఎలా చేస్తారు? శ్రీముఖే జిమ్ కి వెళ్ళింది అనుకోండి, అబ్బా ప్లీజ్. ఓకే కోచ్, నాకు తగ్గిపోవాలి. తగ్గిపోద్ది, మందులు వేసుకో. అది కాదు కోచ్, ఇప్పుడు నేను కొంచెం వెయిట్ తగ్గాలి. కొంచెం కష్టం. ఎందుకు? ఉండలు ఉండదు కదా, కరగడం కష్టం. మామూలుగా అది వెయిట్, దాన్ని ఏమంటారు, వెయిట్ లిఫ్ట్ ఇచ్చాడు. అది ఒక ఇటు సైడ్ 10 ఇటు సైడ్ 10 ఉంది. ఫస్ట్ ట్రై చేసింది. అక్కడ కెమెరా ఉన్నట్టు అలవాటు అయిపోయింది జీవితం మొత్తం. కోచ్ ఐ కాంట్, నా వల్ల కావట్లేదు. ఓ పని చేయండి ఇటు 5 పెట్టండి. ఓకే, పెట్టేశారు. కోచ్ ఇటు 2 పెట్టాడు. ఇటు 250 గ్రామ్స్ పెడతారా? నీ అమ్మ కిరాణా షాప్కి వెళ్ళు, 1 కిలో చక్కెర ఇస్తాడు, కిలో కందిపప్పు ఇస్తాడు, దాంతో 250 గ్రామ్స్ బాటిస్తా వెళ్ళిపోండి. అభిమానం పీక్ లెవెల్లోకి వెళ్ళిపోతే ఎలా ఉంటుందో తెలుసా? ఇలా ఉంటుంది అంటూ చేసి చూపించడానికి మన ముందుకు వచ్చేస్తున్నాడు బక్రా రాజ్. ఈ రోజు నేను అభిమానం ఎలా ఉంటుందో చూపిస్తాను. ఆ అభిమానం ఇంకా పైకి వెళ్తే, పీక్స్ కి వెళ్తే ఎలా ఉంటుందో, పిచ్చి పీక్స్ కి వెళ్తే ఎలా ఉంటుందో చూపిస్తాను. ఒక యాంకర్ స్థాయి నుంచి రొమాంటిక్ స్థాయికి ఎదిగినటువంటి మన యాంకర్ రవి. రేపు రవి నటించిన సినిమా రిలీజ్ అవుతుందంటే అభిమానులందరూ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? ఆబ్వియస్ గా ఫ్లాపా? ఏమండి, నేను చేసే సినిమా ఫ్లాప్ అవ్వకపోవచ్చు కానీ ఒక్కరోజన్నా ఆడుతుంది. టైప్ 1 అభిమానులు వీళ్ళు ఏం చేస్తారంటే, రేపు రవి సినిమా రిలీజ్ అవుతుందంటే పోస్టర్లు వేస్తారు, ఎంత పెద్ద పోస్టర్లు వేస్తారు. దాంట్లో ఒక చిన్న ఇబ్బందికరమైన విషయం ఏంటంటే, మన అభిమాన హీరో రొమాంటిక్ స్టార్ అయినటువంటి రవి ఫోటో, ఇంత బిళ్ళ ఫోటో అక్కడెక్కడో ఉంటుందండి. అభిమానుల ఫోటోలు మాత్రం పెద్దగా ఉంటాయి. హీరో ఎవడో అర్థం కాదు, చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. బైనాక్యులర్ పెట్టి ఎత్తుకోవాలి, హీరో ఎక్కడ ఉన్నాడని ఎత్తుక్కోవాలి. సరే, అదే కొంచెం ఇబ్బందికరం అంటే రెండోది, మన రొమాంటిక్ స్టార్ రవి గుర్రం మీద ఇలా పరిగెట్టే ఫోటో ఉంటుంది. అఫ్ కోర్స్ గుర్రం మీద గుర్రం ఎక్కినట్టు ఉంటుంది. గుర్రం ఎక్కిన గుర్రమా? సో అదే ఒక చండాలం అనుకుంటే, నా అభిమానివా, నన్ను తిరుగుతున్నావా? పీక్స్ లో ఉంది, ఇక్కడ పిచ్చి పీక్స్ లో ఉంది. రవందా ఓకే రవి అన్నా జిందాబాద్, రవి అన్నా జిందాబాద్.
రే రే కొంచెం ఓవర్ అవుతుందిరా, ఫ్యాన్స్ లా ఉండండి. జిందాబాద్. సరేరా సరే. రెండోది, మన రవి అన్న ఇలా గుర్రం మీద వెళ్తుంటే అదొక చండాలం అని అనుకున్నాం ఇందాక. అదే పెద్ద చండాలం అనుకుంటే సేమ్ ఫోటో యాజ్ ఇట్ ఈజ్ అదే పక్కన ఉంటుంది. రవి అన్న తలుండదు, అభిమాని తలుంటుంది. సో అది ఇంకా పెద్ద చండాలం, అది చూడడానికి చాలా భయంకరంగా ఉంటుంది, వర్ణనాతీతంగా ఉంటుంది. అరే నా బాడీని చెందాలం అన్నవా, ఫేస్ ఉన్నది కాబట్టి చెందాలం అన్నవా? ఫేస్ అనుకుంటా. అయితే ఓకే. టైప్ 3 అభిమానం బాక్స్ ఆఫీస్ దగ్గర. ఈ సినిమా ఆ రూపాయి బిళ్ళ సినిమా ఉంది కదా, ఆ సినిమా మీకు ఎలా నచ్చింది? ఎలా ఉంది సినిమా? అసలు మా రొమాంటిక్ స్టార్ ఇంట్రొడక్షన్ డైలాగ్ ఉందండి, ఆ రైటర్ కి నంది అవార్డు ఇవ్వాలండి. 3 ముక్కల్లో ఆ హీరో ఇంట్రొడక్షన్ డైలాగ్ మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని రాశారండి. మా రొమాంటిక్ స్టార్ ఒక మెసేజ్ ఇచ్చాడండి, కళ్ళల్లోంచి నీళ్ళు. ఏది ఏ సినిమా అండి? ఐడియానే ఇట్లా ఎంత బాగుందంటే ఆ మెసేజ్ అండి. లాస్ట్ లో రెండు పదాల్లో చెప్పారండి, శుభం శుభం. మన అభిమాన రొమాంటిక్ స్టార్ ఆడియో ఫంక్షన్ కు వస్తే అతను మాట్లాడుతున్నప్పుడు ఎలా ఉంటుంది అభిమానం అనేది ఒకసారి చూద్దాం. సో లెట్స్ ఇన్వైట్ రొమాంటిక్ స్టార్ రవి ఆన్ స్టేజ్ ప్లీజ్. ప్రొడ్యూసర్ అంత ఖర్చు పెట్టి సినిమా ఇస్తే ఆడియో ఫంక్షన్ చేస్తే ఏదిరా మీరు? ఓకే ఓకే. yes ఈ రోజు జరిగిపోతున్న రూపాయి బిల్ల ఆడియో ఫంక్షన్ ఈటీవీ ప్లస్ లో మీరు లైవ్ వీక్షిస్తారు. రొమాంటిక్ స్టార్ రే 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 సినిమా గురించి చెప్పని ఏంట్రా, టీవీలో లైవ్ రా. ముందుగా మీడియా మిత్రులకి రే 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 ఇది ఆడియో ఫంక్షన్ రా, సినిమాకి మార్కెట్ బిజినెస్ ఓపెనింగ్. మార్కెట్ కూర టమాటాలు ఉన్నాయా? అభిమానం ఇంత అభిమానం సంపాదించుకున్నా. మీరు గానిచ్చుకోండి రా ఫస్ట్. ఈ సినిమాలో ఒక డైలాగ్ ఉంటదండి, బిల్లా 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 అని తక్కువ అంచనా అయ్యొద్దు. బిల్లా ప్రభాస్ ది. ఈ సినిమా ఈ వచ్చే 16వ తారీఖు రిలీజ్ అవుతుందండి, చూడండి. ఓకే, మరి మా రాజ్కి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? నెగటివ్ ఫ్యాన్స్ ఎలా ఉంటారో రవికి. మన రూపాయి బిళ్ళ ఆడియో ప్లాటినం డిస్క్ ఫంక్షన్ కి విచ్చేసిన మన రొమాంటిక్ స్టార్ రవి గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము. ఈ రోజు మీరు చూస్తున్నారు రూపాయి బిల్ల. సో రూపాయి బిల్లలో హీరో రూపాయి బిల్ల ప్లాటినం ఫంక్షన్, అది చెప్పండి యాంకర్. నేనెందుకు యాంకరింగ్ చేస్తాను? నిన్నే పని ఈ రోజు ప్లాటినం ఫంక్షన్ కి విచ్చేసిన పప్పు పెసరపప్పు చారు తిన్నా. సార్ మీరు సపరేట్ బయట పెట్టుకుంటే నేను మాట్లాడుకుంటా. మాట్లాడు సార్. నాకు ఈ అవకాశం డ్రెస్ మాత్రం అదిరిపోయింది. కాదు కాదు, ఇప్పుడు నువ్వు ఆ సీన్ చేసినావు, ఎవరి కోసం చేసినావు? అది ఆ సీన్ చాలా హిట్ అయింది. ముందరకుంది అది. కాదు, అది మీరు హీరోయిన్ తో రొమాంటిక్ సీన్ చేస్తారు. అవును, ఇట్లా పట్టేసుకొని అయ్యో అనవసరంగా అమ్మాయి రేప్ చేస్తావు నువ్వు. అలా చేయలేదండి, అలా ప్లీజ్ అండి. నా కాలు పట్టుకున్నావు నువ్వు, నా కాలు పట్టుకున్నావు. పట్ట పగలు పబ్లిక్ లో అందరూ చూస్తుండగానే నన్ను రేప్ చేశాడు. రొమాంటిక్ స్టార్ రవి అహంకారం, ఈ ఆకృత్యాలు నశించాలని మేము కోరుకుంటున్నాం. ఏమండి, నేను సినిమాలు మానేశాను,
వ్యవసాయం చేసుకుందామని ఫిక్స్ అయ్యాను. ఈసారి కూడా కంపు కంటెంటే కానీ బ్యాచిలర్స్ ని యాడ్ చేశాడు. బ్యాచిలర్స్ బాత్రూమ్ లో చేసే చిలిపి పనులు ఎలా ఉంటాయి అంటూ మన ముందుకు వచ్చేస్తున్నాడు ది వన్ అండ్ ఓన్లీ ఫిడెల్ ఫనీ. ఇందులో బ్యాచిలర్స్ ఎంతమంది ఉన్నారు? అరే నువ్వు ఎప్పుడు బ్యాచిలర్ ఉంటావురా? అమ్మాయిలందరూ ఫ్యామిలీయా? అంటే అమ్మ నాన్న ఉన్నారా అని వేరే ఉద్దేశం కాదు. ఓకేనా? ఇవాళ టాపిక్ ఏంటంటే ఏది చేసినా ఈ కంపు మీద చేయకరా, చూడలేకపోతున్నారా? అరే ఇవాళ అది లేకుండా చేస్తారా ప్లీజ్? అది చేయకుండా ప్యూర్ కామెడీ చూద్దాం. రెడీయా? రెడీయా? బ్యాచిలర్స్ అసలు పండుకునేటప్పుడు ఎట్లా పండుకుంటారంటే ఇక మరి పండుకొని నిద్ర లేచిన తర్వాత ఏడికి పోతారంటే ఏం తీస్తావు చంబు. రెడీ? పండుకునేటప్పుడు బ్యాచిలర్స్ మంచిగా ఇట్లా పండుకుంటారు, నీళ్ళు ఇట్లా పండుకుంటారు. అరే చేయొద్దురా నీ అబ్బా ఇట్లా ఎవడు కాడు చేయ పండుకుంటాడు. అర్ధరాత్రి అవుతుంది కదా, వీడి కాలు పోయి వాడి కాలు మీద ఎత్తాడు, వీడి కాలు మీద ఎత్తాడు. తర్వాత దుప్పటి ఉంటది, ఇక చలికాలం చలి పుడుతుంటది, ఎవరి దగ్గర లాక్కుంటాడు. ఈ దుప్పట్లు ఎట్లుంటది తెలుసా? దాని మీద గంజి తర్వాత క్రీములు అన్ని ఉండి ఎట్లుంటది అంటే ఆ దుప్పటి ఆ బ్యాచిలర్స్ రూమ్ లో పోతే ఎలికి సచ్చిన అవసరం. ఈ దుప్పటి ఇట్లా వీడు ఎప్పుడు తీసుకొస్తాడు? హైదరాబాద్ కి వాడు జాబ్ జాయిన్ కావడానికి కాలేజ్ జాయిన్ కావడానికి తీసుకొస్తాడు. అది ఉతకడు కదా, మళ్ళీ ఇంటికి పోయేటప్పుడు అమ్మ దగ్గర ఉతికిస్తారు. వచ్చేటప్పుడు కిలో ఉంటది, తీసుకుపోయేటప్పుడు 5 కిలోలు ఉంటది బరువు. అది అయినా సరే వీడు అబ్బా మంచుకున్నట్టు ఫ్రెష్గా ఉన్నట్టు ఇట్లా కప్పుకుంటాడు. లేచిందా తేడికి పోతాం మనం. అరే నువ్వు చూడకరా, ఎవడరా స్నానం అనేది పోవారా నువ్వు? స్నానం అంటే అటు పోకుండా స్నానం పోతారా నువ్వు? ఎట్లుంటదంటే ఈ బ్యాచిలర్స్ అందరు లేస్తే 6ంటికి లేస్తారు, లేకపోతే 7ంటికి లేస్తారు, లేకపోతే 8ంటికి లేస్తారు, 9ంటికి లేస్తారు, కానీ ఒకేసారి లేస్తారు. ఒక్కడ ముందు లేచిన వాడు అన్నది లేచిన్నాడు. నువ్వు వీడు చూడక మా వాళ్ళ కోసం చెప్తానా, వాడు అర్జెంట్ తగ్గ లోపల పోయిండు. లోపల పోయి అమ్మ ఇవాళ ఎవ్వరు లేదు ప్రశాంతంగా కూర్చుందని కూర్చోకపోతే ఎపిసోడ్ కాదు. కూర్చోంగలోనే ఇక వేరేటోడు వాడికి అప్పుడే అరే మామ అరే అర్జెంట్ వచ్చిందిరా లేవురా లేవురా, అరే ఇప్పుడే వచ్చింది, అరే మాకు కావాలంటే మళ్ళీ వెళ్ళొచ్చులేరా లేవు అంటాడు. మళ్ళీ వెళ్ళొచ్చింది అదే సినిమానే ఉన్నా మధ్యలో బీరాడు ఈడి దాకా వచ్చింది పోతుంది, తర్వాత నీకు ఇష్టం ఇక నువ్వేం చేయలేను. వాడి లోపల టెన్షన్, ఎవతొస్తుంది ఎవత పోతుంది, అమ్మ హీరోయిన్ ఫిగర్ అయ్యింది. వాడు వచ్చేది లోపల అరే మామ ఎక్కడ్రా ఏదో వెళ్ళిపోయింది. నేను చెప్పింది ఏడు దాకా వచ్చింది, అది మళ్ళీ రాకపోతే మళ్ళీ లోపల పోద్దంటానారా. బ్యాచిలర్స్ ఉన్న ఇళ్లలో కంపల్సరీ ట్యాప్లు ఉంటాయి కదా, అవన్నీ ఊడిపోయి ఉంటాయి, దాన్ని గుడ్డ కట్టి ఉంటారు కదా బ్యాచిలర్స్. ఎందుకంటే తిప్పి 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 వాడు ఇట్లా కూర్చుంటాడు కదా, ట్యాప్ ఇట్లా ఉంటుంది కదా, వాడు మొత్తం ప్లానింగ్ ఇక్కడే ఉంటది. ఇది ఎట్లుంటది అంటే తిప్పుతాడు 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 ఇది మొత్తం ఊడిపోద్ది. ఊడిపోయి చివరికి ఎట్లయిద్ది అంటే ఇట్లా మా లవ్వర్ని తీసుకుపోయి ఎటు తీసుకుపోవాలి, కంపల్సరీ ఇటు పార్కు తీసుకుపోతా, పార్కు తీసుకో కావాలి, సినిమాకి పోతా, సినిమా తీసుకో. ఇప్పుడు ముందు ఇవన్నీ కావాలంటే మనం రెడీ కావాలి కదా, రెడీ కావాలంటే ముందు ఈ పనిగా అని చూస్తారు నీళ్ళు అయిపోతాయి, కష్టం. ఓకే మరి మా కంపు ఫిడెల్ ఫరికి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? కుక్కలు డైలీ చేసే పనులు ఎలా ఉంటాయి? కుక్కలు ఫస్ట్ అయ్యి ఇట్లా మంచి ఫస్ట్ పొద్దున్న పంది కాదురా కుక్కర్. అరే అని లేచింది. మీ అందరికి డౌట్ రావచ్చు, ఏంది కుక్క నైట్ అంతా కాపలా కాయాలి కదా పండుకుంది ఏంది అని డౌట్ వచ్చిందా? రాలే, చెయ్యి కామెడీ. అయితే అది లేచింది, అది లేచింది. కుక్క పొద్దున్న లేవగానే అది మనం ఎక్కడ పడితే అక్కడ పోస్తాం, అది మాత్రం కరెక్ట్ గా మళ్ళీ వంగిండ్రా బాబు. దానికి ఆకలి అయితే ఉంటది. ఆకలి అయినప్పుడు వాళ్ళ యజమాని అనుకో
పాలు కావాలా ఆ అంకుల్ దగ్గర ఉన్న వెళ్ళు, అవినాష్ దగ్గరికి వెళ్ళు, ముక్కు తప్ప ఏం లేదు వాడి దగ్గర. రాజ్ దగ్గరికి వెళ్ళు. ఓకే, మరి ఈ రోజు జరిగిన పంచ్ పటాకాలో ది బెస్ట్ పంచ్ డైలాగ్ ఆన్సర్ ఇచ్చింది ఎవరో కాదు, నిఖిల్. కాలేజ్ కి ఎలాంటి సందర్భాల్లో వెళ్ళాలి అని అనిపిస్తుంది? కాలేజీలో వైఫై ఉన్నప్పుడు. కాలేజీలో వైఫై ఉంటే రెగ్యులర్ గా వెళ్ళాలనిపిస్తుంది. సూపర్ ఆన్సర్. వెరీ గుడ్. నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. పటాస్ ఫుల్ టు బిందాస్. దండరాజానికి నిదానమే ప్రధానం అనే చాలా అది ఉంది. బైక్ మీద వెళ్ళేటప్పుడు 10 కన్నా ఎక్కువ స్పీడ్ పోడు, ఎందుకంటే ఎక్కడ కొట్టుకోపోతాడు అనేసి. మీరు ఏ డ్రెస్ వేసుకున్నా చాలా బాగుంటాయి డ్రెస్సెస్, బికాజ్ ఎందుకంటే డ్రెస్ కనబడుతుంది కానీ అన్న కనబడ్డా.